श्रीराम जय राम रघुराम। ఓం నమో వెంకటేశాయ। మందారమాలం వచనే రసాలం గుణైర్విశాలం హతసప్తతాళం క్రవ్యాధకాలం సురలోకపాలం శ్రీరామచంద్రం సతతం నమామి। దేవతావృక్షమైనటువంటి ఆ మందారపు చెట్టు యొక్క పూలతోటి అలంకరించబడినటువంటి వాడు, మధురమైనటువంటి వాక్కులతోటి, మధురసములను ఒలికేటటువంటి వాక్కులతోటి అందరినీ కూడా ఆనందపరిచేవాడు, అనంతమైనటువంటి సద్గుణములకు రాసి ఒక్క బాణంతో 7 తాటి చెట్లను భేదించినటువంటి మేటి విలుకాడు, రాక్షసుల పాలిటి యముడు, దేవతలందరినీ కూడా పరిపాలించేవాడు, కేవలము దేవతలనే కాదు సమస్త లోకములను కూడా పరిపాలించే రాజాధిరాజు అయినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలతూగాలి అని, బాలబాలికలందరూ కూడా ఆయురారోగ్యములతోటి విద్యాభివృద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 408వ రోజులో ప్రవేశించాము। మరి స్వామివారి యొక్క తత్వాన్ని అనేక మంది అనేక రకాలుగా ప్రతిపాదిస్తే, త్యాగరాజస్వామివారు ఆ రామచంద్రమూర్తిని నాదమూర్తిగా సంగీత తత్వంగా అభివర్ణించినటువంటి సంకీర్తన శ్రీ త్యాగరాజస్వామివారి యొక్క కృతి డాక్టర్ కొమాండూరి వెంకటకృష్ణ గారు వారి యొక్క బృందము, శ్రీమాన్ కోటిపల్లి రమేష్ గారు వారి యొక్క వాద్య సహకారంతో, సంపత్ సంకీర్త్ వీరి యొక్క సహకారంతో ఆలపిస్తారు, స్వామివారి యొక్క నాదస్వరూపాన్ని ప్రతిపాదిస్తారు। ఓం నమో వెంకటేశాయ। నాదసుధారసం విలను 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 నరకృతాయరా నాదసుధారసం విలను నరకృతాయరా మనస నాదసుధారసం విలను నరకృతాయరా మనస నాదసుధారసం విలను నరకృతాయ మనస నాదసుధారసం విలను నరకృతాయరా మనస నాదసుధారసం విలను శాస్త్ర పురాణ వేదాగమ శాస్త్ర పురాణ వేదాగమ శాస్త్ర పురాణ దులకాధారము వేదాగమ శాస్త్ర పురాణ
రాగము కోదండము స్వరములారుణో గంటలు వరరాగము కోదండము పురనయ దేశము త్రిగుణము నిరతగతి శరమూరా పురనయ దేశము త్రిగుణము నిరతగతి శరముతురా సరస సంగతి సందర్భము సరస సంగతి సందర్భము కలగిరములురా సరస సంగతి సందర్భము కలగిరములు ధర భజనే భాగ్యమురా భజనే భాగ్యమురా జగరాజు సేవితు నాద సుధర సంవిలను ఆయ మనసనాద సుధర సంవిలను రామచంద్రమూర్తిని వర్ణిస్తూ సర్వశాస్త్రేషు తత్వజ్ఞ అని చెప్పి అన్నారు. అంటే అన్ని శాస్త్రములలో కూడా రామచంద్రమూర్తి పారంగతుడైనటువంటి వాడు. మరి అటువంటి స్వామివారు సంగీత శాస్త్రంలో కూడా పారంగతుడే అని చెబుతూ, అంతేకాదు రామచంద్రమూర్తి ఆ కోదండమును ధరించినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహమే సంగీత స్వరూపము అని ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉన్నారు. వేదశాస్త్ర పురాణాదులకు ఆధారమైనటువంటి నాదసుధ అంటే ఆ నాదమే సంగీత స్వరూపమే ఇలా ఈ భూమి యందు నరాకృతి ఆయరయ అంటూ అంటే మానవుని యొక్క అవతారంలో రామచంద్రమూర్తిగా అవతరించినది సామవేద సారమైనటువంటి సంగీతమే అతని రసాస్వాదనను అందరికీ అందించడం కోసము, అందరి చేత రసాస్వాదన చేయించడం కోసం అన్నట్లుగా రామచంద్రమూర్తిగా అవతరించింది అని చెబుతూ ఆ మూర్తిని వర్ణిస్తూ ఉన్నారు. మరి రాముడు కోదండమును ధరించి ఉంటాడు కదా, ఆ కోదండమే రాగము, ఆ కోదండము చివర కట్టి ఉన్నటువంటి చిరు గంటలు ఏవైతే ఉన్నాయో అవి స్వరములు అంటూ ఈ విధంగా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్నే సంగీత స్వరూపంగా అభివర్ణించినటువంటి త్యాగరాజస్వామి వారి యొక్క కృతి ఇది. మరి అటువంటి సంగీత స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న
పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం అష్టపంచాశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టపంచాశః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తతస్త్రిశంకోర్వచనం శ్రుత్వా క్రోధసమన్వితం ఋషిపుత్రశతం రామ రాజానమిదమబ్రవీత్. శతానందుల వారు రామచంద్రమూర్తితో చెప్తున్నారు, రామ ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా? త్రిశంకోహ వచనం శ్రుత్వా, పుట్టుకతో పెట్టుకున్నటువంటి పేరు సత్యవ్రతుడు, త్రిశంకువుగా పేరు తెచ్చేసుకున్నటువంటి ఆ మహారాజు ఉబలాటం ఆపుకోలేక పలుకుతున్నటువంటి ఒక అసాధ్యమైన అధార్మికమైన సంకల్పాన్ని వెలిబుచ్చుతున్న ఆ మాటలను విని తతః క్రోధ సమన్వితం ఋషిపుత్ర శతం, చాలా కోపం వచ్చేసింది ఆ ఋషిపుత్ర శతానికి, 100 వశిష్ఠపుత్రులకు. ఆ మాటలో ఉంది వశిష్ఠపుత్రులు అని చెప్పకుండా ఋషిపుత్రులు అని చెప్పడంలో భూత భవిష్యత్ వర్తమానములు అనే 3 కాలాలు, త్రికాలములలోనూ ఏది జరుగుతుందో, ఏది జరిగిందో, ఏది జరగబోతోందో ఈ విషయాల్ని స్పష్టంగా తెలిసిన వారు ఋషులు. ఋషిర్దర్శనాత్ అంటుంది శాస్త్రం. కనుక
అతీంద్రియ ద్రష్ట అయినటువంటి ఆ మహనీయుని యొక్క పుత్రశతము వీరేం తక్కువ వాళ్ళ, వీరు కూడా అంతటి ఘనులు, వశిష్ఠపుత్రులు, మహాతపస్సంపన్నులు. భావి ఇంతటి తీవ్రంగా ఉంది కదా, కానీ మన చేజేతులారా చూస్తూ చూస్తూ చెడిపోతుంటే ఎలా ఊరుకోగలుగుతామో, కాస్త రోషంతోటైనా తీవ్రమైన స్వరంతోటైనా హెచ్చరిద్దాం అనుకుని ఇంకొక ప్రయత్నం చేస్తున్నాయి అన్నమాట. ఆ 9 వశిష్ఠ మహర్షి యొక్క పుత్రులు రాజానం ఇదం అబ్రవీరు, ఆ త్రిశంకు మహర్షితో అంటున్నారు, ప్రత్యాఖ్యాతో హి దుర్బుద్ధే గురుణ సత్యవాదిన తం కథం సమతిక్రమ్య శాఖాంతరముపేయివాన్. ఓ దుర్బుద్ధి, చెడు నడవడి కలవాడవయ్యా, నువ్వు చెడిపోతున్నావయ్యా. గమనించండి మహాత్ముల యొక్క వైనం ఎలా ఉంటుందో. ఆఖరి ప్రయత్నంగానైనా ఇంకొక్కసారి చెప్తే ఆ అంతరాత్మకు ప్రబోధం కలిగితే కాస్త తేరుకుంటాడేమో అతడు అని వశిష్ఠుల వారు విశ్వామిత్రుల విషయంలో ఏమన్నారు? ఒరే, నువ్వు రక్షించాలి అని నడుం కట్టుకున్న వారి వంశంలో పుట్టి ఆ వంశానికి తలవంపులు తెస్తూ కేవలం వారికి బంధువుగా మాత్రమే మిగిలిపోతున్నావురా, నీలో ఆ లక్షణం లేకుండా అయిపోతోంది, చూసుకో. క్షత్రియ పాంసన క్షత్ర బంధో అని హెచ్చరించారు. కానీ వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు కదా, అది తర్వాయి కథ. ఒక్కసారి ఇలా హెచ్చరించడంలో కాస్త తేరుకుంటాడేమో అని పాపం ఈ సాధుజనుల యొక్క ఆ మనస్సు అలా పీకుతూ ఉంటుందన్నమాట. ఓ దుర్బుద్ధే, ఒరే, నీ నడబడి చెడు నడబడి అయిపోయేలాగా నీకు కలిగేటటువంటి ఆలోచనలన్నీ వరుసగా తప్పుగా కలుగుతున్నాయిరా. ఎందుకంటే ఆఖరి మాట ఏం చెప్పారు? తస్మాదనంతరం సర్వే భవంతో దైవతం మమ అని అన్నారు. గత నేనటి రోజున అనుకున్నాం మనం. అంటే అక్కడ కూడా ద్వంద్వార్థాలు వచ్చేలాగా ఉంటాయి అన్నమాట ఆ ప్రయోగాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటూ ఉంటారు కదా, ఆ మాదిరిగా. తస్మాత్ అంటే కాబట్టి నేను చెప్పాల్సిందేదో చెప్పాను, అనంతరం అటుపైన భవంత సర్వే మమ దైవతం, మీరే నాకు దిక్కు అని ఊరుకున్నాడు. కానీ అంతరార్థం వేరే ఉంది, కాస్త పదవిని ఆశ చూపిస్తున్నాడు అన్నమాట. తస్మాదనంతరం అంటే ఆ వశిష్ఠుల వారు కాదన్న సందర్భంలో అతన్ని విడిచేసి మీ శిబిరానికి వచ్చి మిమ్మల్ని శరణుజొచ్చాను కనుక తస్మాత్ ఆ వశిష్ఠుని కంటే అనంతరం పైన అంటే ఆ తరువాయి స్థానం మీరే నాకు ఇప్పుడు దైవం, గురుదైవం అన్నట్లుగా చెప్తున్నాడు అన్నమాట. ఒరే, ఒకదాన్ని సాధించుకోవాలని ఎంత పెడదోవ పడుతున్నావురా. చిట్ట చివరికి అన్నింటినీ విడిచిపెట్టి ఆత్మారాములమై ఉన్నటువంటి మాకే ఆ పదవులు అవి ఆశ చూపిస్తావా? ఇది ఒక పదవి అని అనుకుంటామా? పైగా అలాంటి సకల జగత్తుకి గురువైనటువంటి ఆ వశిష్ఠుల వారికి అపరాధం జరిగేలాగా, ద్రోహం చేసేలాగా మమ్మల్ని కూడా ప్రేరేపిస్తున్నావా నువ్వు? ఓ దుర్బుద్ధి అంటున్నారు అన్నమాట. సత్యవాదిన గురుణ, మా గురువు, మా తండ్రి, మా దైవం, మా సర్వస్వం మా వశిష్ఠుల వారు. ఆ వశిష్ఠుల వారు ఎప్పుడు నిజమే చెప్తారు. కలలో కూడా అవతలి వ్యక్తికి సంతోషం కలిగిద్దామని కానీ, అవతలి వ్యక్తికి సంతోషాన్ని కలిగించి ఏదో చిన్న అనుకూలం ఫేవర్ చేసుకుందామని కానీ పొరపాటున కూడా, సరదాకి కూడా అబద్ధమాడని మహనీయులు మా తండ్రి గారు. సత్యవాదిన అంటే ఆ మాటలో, ఆ ప్రయోగంలో అంతంతటి అర్థం ఉంటుందన్నమాట. అంటే తప్పదు, 10 మందిలోనూ చెడ్డైపోతాం అనుకుని నిజం మాట్లాడడం వేరు, లేకపోతే నిజం మాట్లాడితే అది వేదం చెప్పినటువంటి ధర్మం కనుక అదొక ఫ్యాషన్గా, అదొక సరదాగానో లేకపోతే అనుకోవడం వేరు. సత్యవాదిన అన్న దానిలో ఉన్న అంతరార్థం ఏమంటే సత్యం వదితుం శీలమస్య అని స్వభావత, అతడి స్వభావమే అది. ఇప్పుడు కంటి మీద ఏదైనా వాళ్తుందంటే చెయ్యి అప్రయత్నంగా ఇలా అనేస్తుంది. అది దానికి ఒకరు పురమాయించక్కర్లేదు. పోనీ 10 మంది చూసి అబ్బా చెయ్యి ఎంత గొప్పగా ఈగల్ని తోలుతోందో అని మెచ్చుకోవక్కర్లేదు. ఇంకా వేరే ఇతర ప్రయోజనాల మీద ఆశ లేదు, అప్రయత్నంగా అలా జరిగిపోతుందన్నమాట. ఇప్పుడేం లేవనుకోండి ఈగలు, కానీ వచ్చినప్పుడు సంగతి. అయితే ఆ రకంగా ఆ స్వభావం
నిజమే మాట్లాడాలి అనే స్వభావం, నిజాయితీగా ఉండడం మాత్రమే స్వభావం. ఇది చాతకానితనం అస్సలు కానే కాదు. భావిని దృష్టిలో ఉంచుకుని గతాన్ని స్మరించుకుని వర్తమానాన్ని దిద్దడం కోసం మా గురువులు సత్యవాదులుగా ఉన్నారా. రే సత్యవాదిన గురునా ప్రత్యాఖ్యాత. ఇది ఇంకా చాలా పెద్ద మాట. ఏమనంటే గురు అన్నదానికి ఉపదేశం చేసిన, విద్య నేర్పిన, తమను సంస్కరించిన, తనకు విషయాల్ని బోధించిన, గురు శబ్దానికి అర్థాలు ఇంకా సప్రమాణంగా చాలా బాగా చెప్పుకుందాం మనం. అన్నీ మంచి మంచి అర్థాలు ఉన్నాయి. అన్నీ రాసాక ఇంకొక అర్థం కూడా ఏం రాశారో తెలుసా? గురు అంటే అన్నింటికంటే పెద్దదైన, అన్నింటికంటే మంచి బరువైన, మంచి తూకం కలిగిన అని అర్థం అన్నమాట. మంచి వెయిట్ ఇవ్వాల్సిన, గురుతర బాధ్యతలు అంటారు కదా, చాలా బరువు అది. అంటే ఏమర్థం? బరువు అంటే వెయిట్ కదా. మనం ఎవరికి వెయిట్ ఇవ్వాలో, ఎవరిని గౌరవంగా భావించాలో అలాంటి వారు మా తండ్రి గారు. కనుక సత్యవాదిన గురుణ, అలాంటి వెయిట్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి కాదన్నారు అంటే, ప్రత్యాఖ్యాత కాదన్నారు అంటే తం సమతిక్రమ్య, అతనిని నీ లెక్కలేదు కాదు పొమ్మని నువ్వు తిన్నగా బయలుదేరి మా దగ్గరకు వస్తావా? శాఖాంతరం కథం ఉపేయివాన్ అంటారు. అంటే మరొక దారి ఎందుకు ఎంచుకున్నావు అని చెప్పడం ఉద్దేశం. ఆ మాటను వేరే మాటలో ఎందుకు చెప్పారు అంటే, శాఖ అంటే కొమ్మ, శాఖాంతరం అంటే వేరే కొమ్మ. ఒరే, చంచలమైనటువంటి స్వభావం కలిగిన, వివేకశూన్యమైనటువంటి ఒకానొక పశువు మాదిరి అయినటువంటి ఒకానొక కోతిలాగా ఈ కొమ్మ కాదు ఇంకొక కొమ్మ అని ఇక్కడి నుంచి అమాంతం ఇంకొక దగ్గరికి దూకేస్తావా? ఇంకొక కొమ్మ ఎక్కుతున్నటువంటి కోతిలాగా ఈ చాపల్యాన్ని చూపిస్తున్నావురా నువ్వు అని అంటున్నారన్నమాట. శాఖాంతరం కథం ఉపేయివాన్, ఇంకొక కొమ్మ మీదకి ఎందుకురా దూకేస్తున్నావు? ఇంకొక మాట, ఇంతకు ముందు నువ్వు అన్నావు కదా, ఇక్ష్వాకులు గురువులు పురోహితులు అని. ఆ మాట అక్షరాల వాస్తవం. నీకు ఇప్పుడు గుర్తు రావట్లేదా? ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమః గురుః. ఇక్ష్వాకు వంశీయులందరికీ కూడా, సూర్యవంశం ఆ సూర్యనారాయణమూర్తి నుంచి మొదలుపెట్టి నేటి వరకు అందరికీ కూడా పరమః గురుః, పరమాచార్యుడు పురోధాః, పురోహితుడు. నచ అతిక్రమితుం శక్యం వచనం సత్యవాదినః. ఒకవేళ ఆ పురోహితుడే తన సొంత లాభం కోసమో లేకపోతే వేరే వేరే కుట్రపూరితంగానో ఏదైనా ఆలోచించి ఒక మాట చెప్పి ఉన్నాడనుకో, నువ్వు వివేకంగా ఆలోచించి అతడిని దిద్దుకోవాల్సినటువంటి పరిస్థితిని చక్కపరచాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే మా తండ్రి గారు యథార్థం చెప్తారు, సత్యాన్ని చెప్తారు. సత్యం అంటే ఏమి? వేదం చెప్పినటువంటి సారం అన్నమాట. ఆ వేద తాత్పర్యం. ఏమా తాత్పర్యం? నీకు నాకు సకల ప్రపంచానికి సుఖంగా ఉండేలాగా నువ్వు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తే నిన్ను పట్టుకుని యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా చేసే వెధవ పనులన్నీ చేస్తూ ఉండడం, ఎవరో ఒకరిని ఆశ్రయించి నాకు ఫలానా లబ్ధిని చేకూర్చమనడం, ఇది ఒక ఒరవడి అయిపోతుంది. కనుక ఈ వేద సత్యాన్ని, అంటే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం పరిహారం లేకుండా ఇతడు శుద్ధుడు కాకుండా ఇతడు ఉన్నత స్థానానికి ఎదగాలి అనుకోవడం అనేది చాలా తప్పు. దానికి నేను చేయూతను ఇవ్వకూడదు అనే సత్యాన్ని చెప్తున్నటువంటి నా గురువుని అతిక్రమిస్తున్నావరా నువ్వు? నా గురువు అంటే ఎవరనుకున్నావు? మాకు గురువు అంటే వశిష్ఠపుత్రులు చెప్తున్న మాట కదా, జగద్గురువులు వీరు, సకల ప్రపంచానికి పరమాచార్యులు వీరు. పరమో గురువు అన్నప్పుడు పరమాచార్యులు అని వ్యాఖ్యానంలో అర్థం రాస్తున్నారు. నచ అతిక్రమితుం శక్యం వచనం. వారు పలికినది సత్యం, యథార్థం. ఆ సత్యాన్ని పలకడం వారికి శీలం, స్వభావం, అది నైజం. అలాగా నిజమైనటువంటి స్వభావంతో సత్యం పలికినటువంటి సందర్భంలో ఆ మాటను మీరడం అనేది నీకు ఎంత మాత్రం ఉచితం కాదు. ఇది ఇలా కాదని నువ్వు ముందుకు వెళ్ళడం నీకు సాధ్యపడే విషయం కాదు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. తర్వాత అశక్యమిది చోవాచ వశిష్ఠ భగవాన్ ఋషి తం వయం వై సమాహర్తుం క్రతుం శక్తా కథం తవ. ఇంకొక మాట, మా తండ్రి గారు కాదు అని అన్నారు కదా, ఆ తండ్రి గారిని కాదనడం ఒక పెద్ద తప్పు చేసావు.
ఇంకా ఏం ఆశ పడుతున్నావు నువ్వు, ఇంకా ఏమి ఆశ పెడుతున్నావు నువ్వు, రెండు మాటలు కూడా. అంటే మాకు ఆ పదవి ఇస్తాను, తస్మాద్ అనంతరం సర్వే భవంతో దైవతం మమ, మీరే నాకు దేవుళ్ళు అని అంటావా? మా తండ్రి గారిని కాదని కాలదన్ని మా వద్దకు వచ్చి మీరు దేవుళ్ళు అంటే మేము మురిసిపోతాము అని అనుకున్నావా? కనుక మా గురువుగారు చెప్పినటువంటి మాటను కాదనడం, మాకే గురువుగారు కాదు నీకు గురువుగారు, గురువులు చెప్పినటువంటి మాటను కాదనడం అనేది పెద్ద తప్పు అయిపోతే ఇంకొక పెద్ద తప్పు అశక్యమితి చోవాచ వశిష్ఠ. గమనించండి, వశిష్ఠుల వారు ఏమన్నారు? అశక్యం నాయన, ఇది వీలు పడనిది, కుదరనిది అన్నారు. అంటే కుదరనిది అంటే వారికి చేతకాక, వారికి ఓపిక లేక, వారికి గుర్తులాక, వారికి సాగక అని అనుకున్నావుట్రా మూర్ఖుడా. కాదు కాదు, అశక్యమితి చ ఉవాచ వశిష్ఠ. వారు సకలములైనటువంటి ప్రాణికోటి యందు అంతర్యామిగా ఉండేటటువంటి పరమాత్మ స్వరూపమే ఈ ఆత్మ అనేటటువంటి అహం బ్రహ్మాస్మి అనే ఆ సచ్చిదానంద పరంబ్రహ్మ స్వరూపాన్ని నిరంతరం ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉండేటటువంటి వ్యక్తి అనే అర్థం వచ్చే పేరు పెట్టుకున్నారు వారు వశిష్ఠులు. వశిష్ఠ అన్నదానికి ఇంత తాత్పర్యం. కనుక వాసగృహేష్వపి అని అంటారు, మహాభారతంలో వస్తుంది, గతంలో కూడా చెప్పుకున్నాం, చాలామందికి తెలుసు. కనుక వారు జితేంద్రియులై ఏ విధమైనటువంటి మోహపాశాలకి బద్ధులు కాకుండా సకల ప్రపంచానికి అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ భావనతో ఉండేటటువంటి ఆ మహనీయ మూర్తి వశిష్ఠులు కాదన్నారా? దాన్ని మళ్ళీ రెట్టించాలి అని అనుకుంటున్నావు. ఇంకొక మాట, వశిష్ఠ తర్వాత ఏం చెప్పారండి? భగవాన్ పరమాత్మ స్వరూపం, సకలైశ్వర్య సంపన్నులు వారు. మనం గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం, ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి విష్ణు పురాణం చెప్తోంది అనుకున్నాం కదా. అంటే ఏ ప్రాణి ఎక్కడి నుంచి పుట్టిందో ఉత్పత్తిం, ఏ ప్రాణి ఎప్పుడు గిట్టుతుందో ప్రళయం, ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ప్రాణుల యొక్క ఆగతిం గతిం, ఏ ప్రాణి ఎక్కడి నుంచి వచ్చిందో అంటే దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమో, గతిం ఏ ప్రాణి ఇటుపైన ఎక్కడికి వెళ్ళబోతుందో, భూతానాం ఆగతిం గతిం. మళ్ళీ వేత్తి విద్యాం, ఒక్కదానికి దానికి ఉన్నటువంటి అవగాహన ఎంత, దాని నాలెడ్జ్ ఎంత, దాని విజ్ఞానం వివేకం ఎంత, ఈ మాదిరిగా వేత్తి విద్యాం అవిద్యాంచ, దానికి ఉన్నటువంటి తెలివి తక్కువతనం ఏ పాటి అది కూడా తెలుసు. గమనించండి, ఇది కూడా ఒక అవసరమైనటువంటి పాయింట్, ముఖ్యమైనటువంటి అంశం. ఏమనంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు ఏదైనా తప్పు చేస్తారు అని అనుకోండి, ఆ పెద్దలు చెప్పేటప్పుడు వారికి ఎంతవరకు అవగాహన ఉందో ఆ దారిలో చెప్తారు. కొన్ని సందర్భాల్లో ఇంకా నిజం విడమరచి చెప్పదలుచుకుంటే ఆ పక్కవారు పెద్దలు వారిస్తారు, రే వాడికి అంతంత తెలివితేటలు లేవురా, వాడంత అర్థం చేసుకోలేడు, ఎందుకు వాడి దగ్గర పట్టుదల అంటారు. అంటే ఒక వ్యక్తిని గురించి అంచనా వేసేటప్పుడు, ఒక వ్యక్తికి బోధించేటప్పుడు అతడికి ఎంత తెలుసు తనకి తెలిసి ఉండాలి, అతడికి ఎంత తెలియదు అది కూడా తనకి తెలిసి ఉండాలి. లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పుట్టుపూర్వోత్తరాలు జాతకాలు సకలము ఎరిగినటువంటి వ్యక్తికి పేరు పెట్టాలి అంటే సవాచ్య, ఆ వ్యక్తిని పిలవాలి ఇలాగా, ఏమని? భగవాన్ అని పిలవాలి. అలాంటి మహనీయుడు నా తండ్రి. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతి ఇరణ. ఇది ఇంకొక ఆస్పెక్ట్, ఇంకొక కోణంలో కూడా భగవంతుడు అంటే ఏమో చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యము, సమస్తమైన ఐశ్వర్యము అన్నమాట, దానికి అధిపతిగా స్వామిగా ఉండేవాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య, సమగ్రమైనటువంటి ఐశ్వర్యానికి స్వామిగా ఉండేవాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య ఐశ్వర్యం అన్నదానికి ముఖ్యమైన మాట ఏమంటే రూలింగ్ కెపాసిటీ అని అర్థం చెప్పాలన్నమాట. పరిపాలకత్వం, ఈశ్వరత్వం, ప్రభుత్వం. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య, సకలమైనటువంటి ధర్మానికి స్వామిగా ఉండడం అన్నమాట. కలలో కూడా పొరపాటున అధర్మం తలంపు లేకుండా ఉండడం. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః, సమగ్రమైనటువంటి పుణ్యకీర్తికి
చిరస్థానంగా ఉండడం, యశస శ్రియ సమగ్రమైనటువంటి సంపదలకు ఆలవాలంగా ఉండడం, మళ్ళీ ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ సమగ్రమైనటువంటి జ్ఞానానికి నిత్యస్థానంగా ఉండడం, సమగ్రమైనటువంటి వైరాగ్యానికి నిత్యస్థానంగా ఉండడం. ఈ 6 అంశాలు కూడా మనలో ఉంటాయి, మనలో కూడా ఉంటాయి. ఏ కాస్త అంశానికో మనం స్వామిగా ఉండగలుగుతాం బహుశా, తర్వాత ఏ కాస్తో ధర్మం చేస్తూ ఉంటాం, ఏ కాస్త మంచి పేరు ఉండవచ్చు, ఏ కాస్తో సంపద ఉండవచ్చు, ఏ కాస్తో జ్ఞానం ఉండొచ్చు, ఏ కాస్తో వైరాగ్యం కూడా ఉండవచ్చు. ఇప్పుడు దాన్ని ఏమి ఇష్టపడతానులే, అదెందుకులే అని ఒక రకమైనటువంటి ఉదాసీన భావం ఉంటుంది కదా, ఉదాసీన్యం, దాన్ని వైరాగ్యం అంటారు. అయితే సమగ్రమైన ఐశ్వర్యం ఉన్నవాడికి వైరాగ్యం ఉండడం కుదురుతుందా అండి? చాలా అరుదు. సమగ్రమైనటువంటి ఐశ్వర్యం ఉన్నవాడికి జ్ఞానం ఉంటుందా అండి? ఉండదు. ఎందుకని? నేను చెప్పిందే వేదం, నేను చేసిందే శాసనం అనేటువంటి స్థితికి వెళ్ళిపోతాడు వాడు. సమగ్రమైనటువంటి ఒకవేళ జ్ఞానమో ఐశ్వర్యమో ప్రభుత్వమో ఉంది అని అనుకోండి, అతడు ధర్మకార్యాన్ని చేయగలుగుతాడా అండి? అంత పెర్ఫెక్ట్గా తూచా తప్పకుండా అబ్బే లేదు. ఈ రకంగా ఒక వ్యక్తిని పరిశీలిస్తే ఆయనకి మంచి పేరు ఉండవచ్చు, కానీ ఏ కాస్తో వెతికితే ఏవో లోపాలు ఉండవచ్చు. మానవ జీవితం కదండి, సర్వసాధారణం. కనుక ఇలాంటివి ఏవీ లేని, ఉండవలసినవన్నీ పరిపూర్ణంగా 100కి 100% ఉన్న వారిని భగవంతుడు అని పిలవాలట. నా తండ్రి గారు, మా తండ్రి గారు అటువంటి మహనీయులు. అంటే తండ్రి పట్ల పిల్లలకి ఉండవలసినటువంటి భావన ఏమో ఇక్కడ చూపిస్తున్నారు. ఇది కనెక్ట్ అవ్వదా మన రామచంద్రమూర్తికి? చాలా హృదయానికి హత్తేసుకుంటుంది కదా. కనుక అంతేగాని రాజా అవునా మా తండ్రి గారు అలా అన్నారా అనరే, సర్వసాధారణంగా వారు మహనీయులు. సరే ఎందుకన్నారో చూద్దాం, మేము కూడా ఓసారి మాట్లాడి అప్పుడు మళ్ళీ చెప్తాం. ఇలాంటి మాటలకు తావు లేదు. అప్పుడు ఆ త్రిశంకువు చెప్పినటువంటి మాటకు కాస్త ఒత్తాసు పలికినట్లు అయిపోతుంది కదా. అందుకనే ఇలాంటి వాటిల్లో రెండో మాట లేకుండా, అంటే నిర్ద్వంద్వంగా ఖండించడం అంటారే, అది ఇక్కడ ఈ మాటల్లో మనం చూస్తున్నాం. కనుక ఆ వశిష్ఠపుత్రులు అంటున్నారు, మా తండ్రి గారు భగవంతుడు, సమగ్రమైన ఐశ్వర్యం వారి దగ్గర ఉంది, సమగ్రమైనటువంటి ధర్మం, సమగ్రమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, సమగ్రమైనటువంటి సంపద వారి సొత్తు, వారి అరిచేతిలో ఉసిరికాయ మాదిరి, కరతలామలకం మాదిరి సమగ్రమైనటువంటి జ్ఞానానికి వారు నిత్యమైనటువంటి స్థానం, సమగ్రమైనటువంటి వైరాగ్యం, దీని మీద అంతా మీద కూడా ఔదాసీన్యం. ఓరి వెర్రివాడ, ఏదో ఆశించి ఏదో ఫలితం నీకు దక్కకుండా చేసి ఆ లోపల ఉండేటటువంటి ద్వేషాన్ని తృప్తిపరచుకోవాలి అనో, లేదా నువ్వు మరింత ఏదైనా కాస్త ఆశ చూపితే దాని మీద మోజుతోనో రాగంతోనో రాగద్వేషాలతో జరిగే పని కాదురా అని. నిజంగా త్రిశంకు వృత్తాంతాన్ని గమనిస్తే అండి, త్రిశంకులు వశిష్ఠుల వారి వద్దకు వచ్చి నాకు ఇలాంటి యాగం చేయించండి అని అడిగిన సందర్భానికి వశిష్ఠుల వారు చెప్పలేనంత గుండెలు పిండేసేంత బాధలో ఉన్నారు. ఆ కథంతా మరి స్కాంద పురాణంలో ఉంటుంది, కొంచెం నిదానంగా గమనించాలి, చాలామందికి తెలిసి ఉండవచ్చు. కానీ మనలాంటి వాళ్ళు ఎవరైనా అయితే ఆ సమయంలో మన వాళ్ళ కథల్లో చెప్తుంటారు కదా, కసకస పొడి చేయాలనే ఎంత కసొచ్చేస్తుంది అన్నట్లుగా ఆ పిల్లలు వాళ్ళు చెప్తుంటారు కదా, ఆక్రోశం ఉద్వేగం ఆపుకోలేక ఆ మాదిరిగా ఉండాల్సిన వాతావరణం. కానీ ఆ మహనీయమూర్తి ఎంత ఔదాసీన్యం అంటే అంత ఉదాసీనంగా ఉండి నిజమే చెప్పాలి, ఏ కాస్త రాగద్వేషాలకి తావివ్వకూడదు అని 3 అక్షరాలలో ఎక్కువ మాటలు పెంచకుండా మహారాజా అశక్యం అని చెప్పూరుకున్నారన్నమాట. కనుక ప్రస్తుతంలో భగవంతుడు మా తండ్రి గారు, ఋషి అతీంద్రియ ద్రష్ట మా తండ్రి గారు, వశిష్ఠులు సకల ప్రాణికోటి హృదయాంతరంగాల్లో వెలసిల్లేటటువంటి ఆ జ్యోతిస్వరూపం మా తండ్రి గారు వశిష్ఠులు. అలాంటి మహనీయమూర్తి అశక్యం ఇది చ ఉవాచ, ఇది శక్యం కాదు నాయన అని చెప్పారన్నావా? తవ తంక్రతుం సమాహర్తుం వయం కథం శక్తాః, అలాంటి దానిని మేము నెరవేర్చడానికి, మేము నీకు దీక్ష ఇచ్చి ఆ క్రతువుని సమాహర్తం చేయించడానికి నిర్వహించడానికి మేమెలా సరిపోతాం అనుకున్నావరయ్యా? అమాయకుడా చెప్తున్నారు, బాలిశస్త్వం నరశ్రేష్ఠ,
నువ్వు నరశ్రేష్ఠుడవయ్యా, అంటే మహారాజువయ్యా, మహారాజుగా ఉండదగినటువంటి స్థితి నీది. బాలిష, మూర్ఖుడవైపోతున్నావు, అనాలోచితంగా ప్రవర్తిస్తున్నావు, వివేకశూన్యుడవైపోతున్నావు, తస్మాత్ జాగ్రత్త అన్నట్లుగా, తేరుకోండయ్యా మహారాజా అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట బాలిషస్త్వం నరశ్రేష్ఠ. అందుకని కొంచెం మా మాట విని కాస్త నిదానంగా ఆలోచించి, ఇప్పుడు నువ్వేదో ఆవేశంలో ఉబలాటంలో ఉన్నావు కానీ కాస్త అంతఃపురానికి వెళ్ళి నిదానంగా ఆలోచించు, నిజం నీకే బోధపడుతుంది. గమ్యతాం స్వపురం పునః, దారిలో ఎక్కడా ఆగకుండా పునః తిరిగి మరలి, స్వపురం గమ్యతాం, నీ పురానికే తిన్నగా వెళ్ళు, నీకు నిజం బోధపడుతుంది. యాజనే భగవాన్ శక్తః త్రైలోక్యస్యాపి పార్థివ. ఓ పృథివీపతి, ఈ ముల్లోకాలు తరలి వచ్చి మాకు ఇవి అభీష్టాలు నెరవేర్చండి అని అడిగితే కూడా ఒకవేళ వారందరికీ కావాల్సినటువంటి ఆ కార్యక్రమాల్ని అంతని ఏకకాలంలో అలా రెప్పపాటు కాలంలో సమాధానపరిచేంతలాగా చేయించేంతటి గొప్ప యాజకులు మా తండ్రి గారు వశిష్ఠులు. చాలా గొప్ప పురోహితులు. లోకంలో ఏ పురోహితులనైనా వీరు గొప్పవారు అని చెప్పాలి అంటే వారు వశిష్ఠులంతటి మహాత్ములు అని చెప్పాలట. వేదం ఒక దగ్గర చెప్తుంది ఈ అంశాన్ని. ఏమనుందంటే, ప్రస్తుతంలో ఏమనుకున్నామంటే, యాజనే భగవాన్ శక్తః త్రైలోక్యస్యాపి పార్థివ. త్రైలోక్యము అంటే ముల్లోకాలు, ముల్లోకాల్లో ఉండేటటువంటి వారందరూ కూడా గురుగారు మాకు ఇది సంకల్పం, గురుగారు మాకు ఇది ఆశయం, గురుగారు మాకు ఇది కామన, గురుగారు లేదా మాకు ఇది కష్టం పోగొట్టుకోవాలి అని ఒకవేళ ఒక్కసారిగా అడిగేశారనుకోండి, ఇప్పటికీ మనకి తెలిసిన పురోహితులు నేను ఆల్రెడీ ఓ పెళ్ళి ఒప్పేసుకున్నానండి, నాకు ఇంకా ఖాళీ లేదు అనాల్సి వస్తుందేమో కానీ వారు మాత్రం మహనీయులు. ఏకకాలంలోనే అన్నింటినీ అంతగా గొప్పగా సమర్థించేయగలరు అంతటి మహనీయులు. యాజనే భగవాన్ శక్తః త్రైలోక్యస్యాపి పార్థివ. వేదం ఏం చెప్తుందంటే, ఒకప్పుడు మహర్షులంతా కలిసి గుమిగూడి ఒక ఫలితాన్ని సాధించుకోవాలి అని అనుకున్నారట. ఏమా ఫలితం అంటే పౌరోహిత్య పదాన్ని పొందాలి. పౌరోహిత్య పదం పొందాలంటే అంత పెద్ద హడావిడే ఉందండి, కాస్త వేషభాషలు మార్చి సెంటిమెంట్ని క్యాష్ చేసేసుకుంటే సరిపోతుందా అని అనిపిస్తుందా? కానీ కాదు. మహర్షులు ఏమనుకున్నారంటే, మనం పీట ఎక్కి ఒక బ్రహ్మత్వం నిర్వహించి ఒక క్రతువును పరిపూర్ణంగా నెగ్గించాలంటే పెళ్ళో పేరంటమో వివాహమో ఉపనయనమో ఏదైనా కానివ్వండి, యజ్ఞమో యాగమో, మనకి ముందు సమాచారం ఉండాలి కదరా. కనుక మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఏదో వాళ్ళు ఆశ్రయించారు కదా అని పీటకి మనం ఈ పెళ్ళిళ్ళు ఉపనయనాలు వగైరాలు చేయించడానికి ఎలా సిద్ధపడగలుగుతాం? కనుక ముందు బాగా అధ్యయనం చేసి స్టడీ చేసి అప్పుడు విజ్ఞానం సంపాదించి మనం ఏ కార్యక్రమం చేయించాలో ఆ కార్యక్రమం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహనతో మనం ఆ బ్రహ్మత్వం నిర్వహించాలి అని అనుకున్నారట. సరే, మరి ఇంకా మనకి ఆ విద్యలన్నీ నేర్పించే వాళ్ళు ఎవర్రా అంటే తపస్సులు చేద్దాం, తపఃఫలితం వల్ల పరమాత్మ ప్రత్యక్షమై మనకి ఆ విద్యలను అందిస్తాడు అని అనుకున్నారు. అనుకుంటే వారందరూ తపస్సులు చేయడం మొదలుపెట్టారు. అందులో వశిష్ఠుల వారు కూడా ఉన్నారు. అందరూ తపస్సులు చేస్తుంటే వారందరూ ఋషులయ్యారు. ఋషజో వా ఇంద్రం ప్రత్యక్షం నాపశ్యన్ అంటే ఋషులయ్యారు, అతీంద్రియ ద్రష్టలయ్యారు. కంటికి కనిపించేది మాత్రమే చూడగలిగే మానవలోకంలో కంటికి కనిపించనిది కూడా కనిపించిన దానికంటే కూడా స్పష్టంగా భాషిస్తోంది ఆ మహనీయులకు. ఋషులయ్యారు, వాళ్ళు అతీంద్రియ ద్రష్టలయ్యారు. కానీ ఈ విద్యని ఉపదేశం చేయడానికి పరమాత్మని మాత్రం చూడలేకపోయారు. ఆ పరమాత్మ వారికి ప్రత్యక్షం కాలేదట. అంటే ఇంకా వారిలో ఆ స్థాయి ఇంకా పెరగాల్సి ఉంది. వారు చేసినటువంటి తపస్సులో మన వాళ్ళు చెప్తారు కదా, ఎగుమతికి అనుకూలమైనటువంటి నాణ్యత, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్నట్లుగా అంతటి నాణ్యత పాపం ఇంకా రాలేదేమో. వశిష్ఠుల వారికి మాత్రం ప్రత్యక్షమయ్యాడు ఆ పరమాత్మ. ఋషజ ఇంద్రం ప్రత్యక్షం, ఆ పరమాత్మను ప్రత్యక్షంగా నా అపశ్యన్ని చూడలేకపోయారు. తం వశిష్ఠ ప్రత్యక్షం అపశ్యతు. వశిష్ఠుల వారు మాత్రం ఆ పరమాత్మను ప్రత్యక్షంగా చూడగలిగారట. చూడగలిగితే అంటే గమనించండి, ఇంట్లో ఒక పిల్లవాడు అమ్మ నాన్న వీళ్ళందరూ ఇలా ఉండగా ఎవరి గురించైనా వెతుక్కుంటున్నారనుకోండి, ఆ పిల్లవాడు అక్క గురించి వెతుక్కుంటుంది అనుకోండి. ఆ అక్కను ఆ అమ్మో నాన్నో ఎవరో చూసారనుకోండి, వెంటనే వారు ఏమంటారు,
మిగతా వాళ్ళకి ఎవ్వరికి తమ్ముడికి చెప్పొద్దు నేను ఇక్కడ ఉన్నానని, నన్ను చూసినట్లుగా అంటారు. ఈ తమ్ముడు వీళ్ళు అందరూ ఒక వరుసలోనే ఉంటారు అనుకోండి. వీరికి కనిపిస్తారు వారు, ఈ తమ్ముడు మాత్రం అక్కడ పసిగట్టలేని స్థితిలో ఎలా ఉంటుందో ఆ సన్నివేశం అలా ఉంది. ఋషులందరూ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే వశిష్ఠుల వారికి ఆ పరమాత్మ ప్రత్యక్షం అయిపోయిన సందర్భంలో ఆ ముఖం ఆనందంతో అలా వెలిగిపోతూ ఉంటే ఆ పరమాత్మ చెప్పాడు, ఉష్, నేను ప్రత్యక్షమైనట్లు ఎవ్వరికీ చెప్పకూడదు, నువ్వు సరేనా? సరే అన్నారు. అయితే నీకేం కావాలో అదంతా నేను క్షణకాలంలో అలా వరంలాగా ప్రసాదించేస్తాను అన్నారు. తం వశిష్ఠ ప్రత్యక్షమపశ్యదు అని వశిష్ఠుల వారికి ఒక పెద్ద వరం ఇస్తున్నారు. ఏమరంటే, ఈ విద్యలన్నీ నీకే వచ్చేయనుకో, నువ్వే లోకంలో పెద్ద పురోహితుడు అవుతావు. అప్పుడు నిన్ను ఆశ్రయించి నీ దగ్గర వీరందరూ కూడా విద్యలు నేర్చుకుంటారు. అంటే ఒక మహనీయుడు మంచి సంప్రదాయాన్ని ప్రవర్తింపచేసినట్లు అవుతుంది. ఒకటి, వీరందరికీ కూడా నువ్వు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు కదా, పురోహితుడుగా, ఉత్తమ పురోహితుడుగా, నాయకుడుగా ఉండగలుగుతావు అని అన్నారు. యథాత్వత్పురోహితా ప్రజా ప్రజనజిష్యంతే ప్రజనిష్యంతే అని ఉందన్నమాట. నిన్నే పురోహితునిగా పెట్టుకుని లోకంలో అందరూ వారి వారి కార్యాల్ని సాధించుకోగలుగుతారయ్యా అన్నారు. సరే అన్నారు. అప్పుడు కండిషన్ ఏమి అంటే, అథమేతరేభ్య ఋషిభ్యో మా ప్రవోచ ఇతి. అయితే ఒక మాట, అథ నా గురించి ఇతరేభ్య ఋషిభ్య, తక్కిన ఋషులకి ఎవరికి మా ప్రవోచ, ఎవ్వరికి నా గురించి చెప్పకూడదు. నేను ఇలా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఈ రకంగా ఇలా చేశాను, ఈ విషయాలంతా సరే అన్నారు వశిష్ఠులు. అప్పుడు ఆ విద్యా ప్రదానమంతా చేసిన సందర్భంలో చిట్ట చివరికి సారమేమంటే, తస్మాత్ వాసిష్ఠో బ్రహ్మ కార్య ప్రైవజాయతే అని. ఈనాటికి కూడా వశిష్ఠ గోత్రోత్పన్నులైనటువంటి ఆ మహనీయులు లేదా వశిష్ఠుల సంప్రదాయాన్ని పరిపాలించేటటువంటి ఆ పురోహితులు, ఆ బ్రహ్మలు, వారందరూ కూడా ఆశ్రయించినటువంటి ఆశ్రితులు వారందరికీ సర్వవిధాలా అనుగ్రహించి రక్షిస్తూ ఉంటారు. ఈ సంప్రదాయం వశిష్ఠుల నుంచి వచ్చింది అని చెప్పడం తాత్పర్యం. కనుక ఋషజో వా ఇంద్రం ప్రత్యక్షన్నాపశ్యన్ తం వశిష్ఠ ప్రత్యక్షమపశ్యరు సోబ్రవీత్ బ్రాహ్మణంతే వక్ష్యామి. దీని తాలూకు వ్యవహారం విధానం అంతా నీకు వక్ష్యామి, బోధించేస్తాను. యథాత్వత్పురోహితా ప్రజా ప్రజనిష్యంతే తమేతరేభ్య ఋషిభ్యో మా ప్రవోచ ఇది. ఈ రకంగా వశిష్ఠుల వారికి అంతటి పెద్ద పౌరోహిత పదవి ఆనాడు ఆ పరమాత్మ కట్టబెట్టాడనమాట. కనుక యాజనే భగవాన్ శక్త త్రైలోక్యస్యాపి పార్థివ అని ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నటువంటి ఆ వశిష్ఠపుత్రులు చెప్తున్నారు. కాబట్టి అవమానంచ తత్కర్తుం తస్య శక్ష్యామహే కథం. ఒకవేళ వారిని కాదని నువ్వు మా వద్దకు వచ్చేవు అనుకో, నువ్వు ఆశ చూపించినట్లుగా మేము ఆ పదవికి, ఆ దక్షిణకి, సంభావనలకి ఆశపడి సరే అని చెప్పి వెంటనే దర్భలును చెంబు పట్టుకుని వచ్చేస్తాము అని అనుకో, ఆ మహనీయమూర్తికి అవమానం అవుతుంది కదా, ఆ మహనీయమూర్తిని తిరస్కరించినట్లు అవుతుంది కదా. ఇది చాలా పెద్ద అపరాధం కదా. ఒక పెద్ద అపరాధానికి నువ్వు తెరదీసి మమ్మల్ని కూడా ఆ గోతులోకి దూకిస్తున్నావా? తత్కర్తుం, నువ్వు చెప్పినటువంటి ఆ యాగాన్ని నిర్వహించడానికి, తస్య అవమానం కర్తుంచ, అలా చేయడం ద్వారా మా తండ్రి గారికి అవమానాన్ని చేయడానికి వయం కథం శక్ష్యామహే, మేము ఎలా సిద్ధపడతాం అనుకున్నావు? కనుక అని అన్నారన్నమాట. కాబట్టి బుద్ధి తెచ్చుకొని వచ్చిన దారిలోనే తిన్నగా స్వపురానికి వెళ్ళిరావయ్యా అని. అయితే గమనించాడు త్రిశంకువు. వీరు చెప్పిన మాటల్లో వీరి అభిప్రాయం స్పష్టమైపోయింది. ఇంకా వీరి వల్ల ఏ కాస్త మనకి కార్యం సిద్ధించే స్థితి లేదు అని అనుకున్నాడు. తేషాం తద్వచనం శ్రుత్వా క్రోధ పర్యాకులాక్షరం స రాజా పునరేవ ఏతాన్ ఇదం వచనం అబ్రవీత్ అని అంటున్నారు. అంటే సహా రాజా, ఆ త్రిశంకు మహారాజు తేషాం ఆ వశిష్ఠపుత్రులు పలికినటువంటి క్రోధ పర్యాకులాక్షరం, కాస్త తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరికగా ఉన్నటువంటి తద్వచనం, ఆ మాటను శ్రుత్వా విని పునరేవ తిరిగి మళ్ళీ ఇలా మాట్లాడడం మొదలుపెట్టేటట. ఏమని? ఏతాన్ ఇదం వచనం అబ్రవీత్, ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమనంటే, బాగుందయ్యా, చాలా సంతోషం, గురువుగారిని నమ్ముకున్నాను, మా కుల గురువులు అని అనుకున్నాను, కాదు పొమ్మన్నారు, చీకొట్టారు. పోనీ వారు చీకొట్టారు, గురువుల్ని నమ్ముకుంటే కాదనకూడదు అనేటటువంటి ఆ గురుధర్మాన్ని కూడా విడిచిపెట్టేశారు, మీరేమైనా దిద్దుతారేమో అని మీ దగ్గరకు వచ్చాను, మీరు కూడా ఇదే మాట అన్నారు, చాలా సంతోషం, మీరందరూ కలిసి కట్టకట్టుకుని హాయిగా ఉండండి, సరే నా దారి నేను చూసుకుంటానులేండి అంటున్నాడు అన్నమాట. తపోధనా, మీరందరూ తపోధనులు,
ఎత్తి పొడుపుగా మాట్లాడడం అన్నమాట. గురుణా ప్రత్యాఖ్యాత అస్మి, మీరన్నట్లుగా గురువుగారైన వారి చేత కూడా నిరాకరింపబడ్డాను. చాలు చాలు, ఈ అవమానం చాలు. తథైవ గురుపుత్రైశ్చ ప్రత్యాఖ్యాత, ఇంకా వీధిలోకి రాని మిమ్మల్ని ముక్కు మోసుకుని జపం చేసుకుంటూ ఉంటే మీరు కూడా అంతటి ఉత్తములు మహనీయులు అని భావిస్తే ఆ గురుపుత్రుల చేత కూడా అవమానింపబడ్డాను, తిరస్కరింపబడ్డాను. వహ స్వస్తియస్తు, మీరందరూ సుఖంగా ఉండండి నాయన. అన్యాంగతింగమిష్యామి, నేను ఇంకో దారి చూసుకుంటాను అంటున్నారు అన్నమాట. అంటే ఆపుకోలేని స్వభావంలో అభిప్రాయం అప్పుడే చెప్పేశారు. ఇంటికి వెళ్ళిపోతాను అని అనట్లే, నేను ఇంకో దారి చూసుకుంటున్నాను, వెతుక్కుంటాను అంటున్నారు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు బాగానే శాస్తి పరాభవం జరిగింది, చాలండి, నాకు చాలా సంతోషమైంది అంటున్నారన్నమాట. అన్న సందర్భంలో హోరి నీచుడా, ఇంత హెచ్చరిస్తే కూడా ఇంకా తేరుకోవా నువ్వు? అయినా సరే తిన్నగా ఇంటికి వెళ్ళిపోతాను అన్న మాటను విడిచిపెట్టి అన్యాంగతి ఇంకో ఆప్షన్ ఎంచుకుంటాను అని అంటున్నావా? నీకు వినాశకాలం దాపురించింది. ఋషిపుత్రాస్తు తచ్చుత్వ వాక్యం ఘోరాభిసంహితం, వినలేనంతటి భరించలేనంతటి దుర్భరమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే ఆ మునిపుత్రుల కోపం శాపం ఇలా ఉంది. ఏమని? అతీంద్రియద్రష్ట అయినటువంటి ఆ వశిష్ఠ మహర్షి యొక్క పుత్రులైనటువంటి ఆ 9 మహనీయులు కూడా ఘోరాభిసంహితం, తీవ్రమైనటువంటి అభిప్రాయంతో కూడిన, అంటే కరకుగా ఉన్న అని భావం అన్నమాట. తీవ్రమైనటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి తద్వాక్యం శ్రుత్వ, ఆ త్రిశంకువు యొక్క పట్టు విడుపు లేనటువంటి అంతటి మొండి పట్టుదలతో ఉన్నటువంటి ఆ మాటను విన్నాక పరమ సంక్రుద్ధ, చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చిన సందర్భంలో చండాలత్వం గమిష్యసి అంటున్నారు. శేపు పరమ సంక్రుద్ధ చండాలత్వం గమిష్యసి, సంస్కారహీనుడు అయిపోయి నీచుడవైపోయి ఈ క్షణం నుంచి నువ్వు కానీ నీ భోగాలు కానీ నీ ఐశ్వర్యం కానీ ఏది మిగలకుండా సమస్తము నాశనం చేసుకునేటటువంటి స్థితి నీకు దాపురించింది అని చెప్తున్నారు అన్నమాట. ఏవముక్త్వా మహాత్మానః వివిశుస్తే స్వమాశ్రమం అన్నారు. మహాత్ములు పరమపూజ్యులైనటువంటి త్రికాల వేదులైనటువంటి ఆ వశిష్ఠపుత్రులు అంతా కలిపి ఈ రకంగా ఇంతటి దుర్బుద్ధితో ఉన్నటువంటి ఆ త్రిశంకువును గూర్చి ఈ మాట చెప్పి తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు అని అన్నారు. మహనీయులైన వారికి హృది ధ్యానం, సారం తాత్పర్యం చెప్పిస్తాను, శ్లోకం గుర్తు రావట్లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాట. హృది ధ్యానం కరే మౌనం అని, స్మృతస్య ఉపేక్ష నరహత్వం అంటారు, గుర్తొస్తే ఆపకూడదు అని. మహాత్ములు, ఉత్తములు, సాధు పురుషులు అయినటువంటి వారందరికీ కూడా అతి శీఘ్రంగా అతి తొందరగా మనస్సు స్పందిస్తుంది అవతల వారి కష్టం మీద. అతి శీఘ్రంగా మనస్సు వారి ధ్యానం మీదకు లగ్నమైపోతుంది. ఎప్పుడు హృదయంలో ధ్యానమే చేస్తూ ఉండడం వారి నైజం. మరి వారి చేతులున్నాయో అవి ఎప్పుడు ఎవరికి ఏ రకంగా కావాలో ఆ రకంగా దానం చేయాలి అని పరితపిస్తూ ఉంటాయి. మరి వారి నోరో వారి ముఖమో ఎప్పుడు మౌనం అనే గుణాన్ని అవలంబిస్తుంది. అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడరన్నమాట. ముఖే మౌనం అని అంటారు. ఎన్నడూ వారు పరులకు తాపాన్ని కలిగించేటటువంటి ఒక్క మాట కూడా పరుషంగా మాట్లాడకుండా ఉండడం అనేది మహనీయుల శుభ లక్షణం అని ఈ త్రిశంకువుతో ఈ విధమైనటువంటి సందర్భం ఏర్పడిన పిదప వారందరూ కూడా మళ్ళీ యథాపూర్వంగానే తపోధనులు కనుక వారి తపస్సును చేసుకుందుకు వెళ్ళిపోయారు అని అన్నారు. మరి ఇలా అన్న పిదప ఆ త్రిశంకు మహారాజుకి ఈ వశిష్ఠపుత్రుల మాట ప్రభావం వల్ల ఏ విధంగా పర్యవసానం ఏర్పడింది, పరిణామం జరిగింది అని మనం రేపటి రోజున వివరించుకోబోతాం. అతి ముఖ్యమైన ఒక ఘట్టం ఏమంటే, వాల్మీకి గురుగారు ఏ చిన్న అంశాన్ని వృధా పోనివ్వరు. ప్రతి సందర్భంలోనూ మనకి ఒక అమోఘమైన, వెలకట్టలేని, అమూల్యమైన ఉపకారాన్ని చేయాలనే వారి తాత్పర్యం. ఎందుకు ఈ త్రిశంకు గురించి ఇంతలా సాగదీసి చెప్తున్నారు అని పరిశీలిస్తే అంతే. స్కంద పురాణంలో నాగరఖండం అనే దగ్గర ఒక అద్భుతమైన మాట చెప్తారు సూతుల వారు. ఏమనంటే, ఓ మునులారా, ఓ మహర్షులారా, అహం వహ్ కీర్తయిష్యామి, నేను మీకు ఒక రహస్యమైనటువంటి మంచి మాట చెప్తాను, వింటారా? ఏమా మాట అంటే, కథామేతాం పురాతనీం, ఇది ఎప్పుడో అనగనగనగనగా వెనక ఎప్పుడో జరిగిపోయిన విషయం. సర్వపాపహరాం మేధ్యాం, ఇది మనలో ఉన్నటువంటి సకల పాపాలని, మనం చేసుకున్నటువంటి పాపాలని, మనలో ఉన్న దోషాలని పోగొట్టేస్తుంది. మేధ్యాం, మేధము అంటే పరమాత్మ యొక్క ఆరాధన, పూజ, మంచి పుణ్యం, దీనికి అర్హతను సంపాదించి పెడుతుంది ఈ మేధ్యాం.
త్రిశంకు నృప సంభవం. ఆ త్రిశంకు మహారాజు యొక్క కథ ఇది. సత్యవ్రతుని కథ అని చెప్పలేదన్నమాట. 3 పాపాలను మూటగట్టుకుని శంకులాగా తగిలించుకుని స్వర్గానికి ఎగరాలనుకునేటటువంటి ఆ వ్యక్తి ఏ రకంగా చతికిలా పడబోతున్నాడో ఆ కథను చెప్తాను. అది వింటే మీలో ఉండే దోషాలన్నీ పోతాయి, పాపాలన్నీ పటాపంచలైపోతాయి, మీరు గొప్ప యోగ్యులు, ఉత్తములు, పుణ్యాత్ములు అయిపోతారు అంటున్నారన్నమాట. కనుక అలాంటి పరమపావనత్వాన్ని కలిగించేటటువంటి ఆ త్రిశంకు కథను వినడం ద్వారా మనలో ఉండేటటువంటి పాతిథ్యం పతనమైపోయేటటువంటి స్థితి అంతా పోయి ఆ శ్రీరామచంద్ర ప్రభువు తలచిన ప్రతి వారిని రక్షించేటటువంటి పరమపావనుడు కదా, మనని కూడా తనంతటి వాడినిగా చేసి వారినిగా చేసి ఆ పరమపావనత్వాన్ని ప్రసారించి అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి విశేషాలను మననం చేస్తూ శ్లోకాలను పారాయణం చేద్దాము. తతః త్రిశంకోర్వచనం శ్రుత్వా క్రోధసమన్వితం ఋషిపుత్రశతం రామ రాజానం ఇదమబ్రవీత్ ప్రత్యాఖ్యాతో హి దుర్బుద్ధే గురుణా సత్యవాదినా తం కథం సమతిక్రమ్య శాఖాంతరం ఉపేయివాన్ ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమో గురుః న చాతిక్రమితుం శక్యం వచనం సత్యవాదినః అశక్యమితి చ ఉవాచ వసిష్ఠః భగవాన్ ఋషిః తం వయం వై సమాహర్తుం క్రతుం శక్తాః కథం తవ బాలిశస్త్వం నరశ్రేష్ఠ గమ్యతాం స్వపురం పునః యాజనే భగవాన్ శక్తః త్రైలోక్యస్యాపి పార్థివ అవమానంచ తత్కర్తుం తస్య శిక్ష్యామహే కథం తేషాం తద్వచనం శ్రుత్వా క్రోధపర్యాకులాక్షరం సరాజా పునరేవైతాన్ ఇదం వచనం అబ్రవీత్ ప్రత్యాఖ్యాతోస్మి గురుణా గురుపుత్రైః తథైవ చ అన్యాం గతిం గమిష్యామి స్వస్తి వోస్తు తపోధనాః ఋషిపుత్రాస్తు తచ్ఛ్రుత్వా వాక్యం ఘోరాభిసంహితం శేపుః పరమసంక్రుద్ధాః చండాలత్వం గమిష్యసి ఏవముక్త్వా మహాత్మానః వివిశుస్తే స్వమాశ్రమం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టపంచాశే సర్గే
దశ శ్లోకాః రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో త్రిశంకువు స్వశరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అనే సంకల్పంతో వశిష్ఠుల వారిని పిలిచి అడుగగా అది అశక్యము, అది కుదరనటువంటి పని, అన్యాయమైనటువంటిది, అధర్మమైనది, కావున మనం చెయ్యలేము అనే విషయాన్ని వశిష్ఠుల వారు చెబితే మరి వశిష్ఠులను విడిచి ఆ వశిష్ఠపుత్రులైనటువంటి వారి దగ్గరికి వచ్చి త్రిశంకువు అడుగుతూ ఉన్నారు, అయ్యా మీరైనా సరే నా కోరికను నెరవేర్చండి అని అడిగితే వీరు కూడా అంటున్నారు, వశిష్ఠపుత్రుడు కూడా అంటూ ఉన్నారు, అతీంద్రియ దష్ట మహాత్ముడు భగవంతుడైనటువంటి వశిష్ఠుల వారు కుదరదు అని అన్నారు అంటే ఇంకెవరూ కూడా ఇది చేయలేరు. పైగా అధర్మమైనటువంటి కార్యాన్ని చెయ్యటానికి ఎవరూ కూడా ముందుకు రారు. పైగా గురువుని ధిక్కరించి రావటం అనేది దోషము, కావున నీవి నీ పురానికి వెళ్ళిపో అని చెబితే వెంటనే త్రిశంకువు, అయ్యా గురువు గారు నా నిరాశపరిచారు, గురుపుత్రులు మీరైనా చేస్తారనుకుంటే మీరు కూడా నిరాశపరుస్తున్నారు, సరే మీ విద్యలు మీ దగ్గరే ఉంచుకోండి అని అన్నట్లుగా నేను ఇంకొకరిని ఆశ్రయిస్తాను అని చెప్పి ఇక్కడ త్రిశంకువు అంటే వెంటనే వీరు ఈ గురుపుత్రులు త్రిశంకువుని నీచుడుగా ఉండమని చెప్పి శపించారు. మరి ఆ తర్వాత ఏం జరిగేది అనే విషయాన్ని మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక్కడ మనం గ్రహించవలసినది ఒకటే, గురువుని ధిక్కరించడం వల్ల అనేకమైనటువంటి అపాయములు వస్తాయి అని తెలియజేస్తూ కొన్ని చోట్ల చెబుతారు శాస్త్రంలో గురు శబ్దము అత్యంత గౌరవవాచకంగా ఉంటుంది. మరి అటువంటి గురువుని సంబోధించేటప్పుడు ఏకవచనంతో కొన్ని చోట్ల వ్రాస్తూ ఉంటారు, గురువచనమని, అలాగే గురునా సత్యవాదినా అని ఈ విధంగా చెబుతూ ఉంటారు. మరి గురువు గారి విషయంలో గౌరవార్థంలో బహువచనం చెప్పాలి కదండి, మరి ఏకవచనంలో కవులు ఎందుకు ప్రయోగిస్తారు అని అంటే దానికి శాస్త్రం చెబుతున్నది ఒకే గురువుని ఆశ్రయించాలి అని చెప్పటం కోసమని గురు శబ్దాన్ని ఏకవచనంలో ప్రయోగిస్తారట. అందులో ఎటువంటి అగౌరవము లేదు అని చెబుతూ, కావున ఎవరైనా సరే శిష్యుడు ఒక గురువుని ఆశ్రయించి తరించాలి, ఆ గురువు యొక్క అనుమతి కలిగినట్లయితే మరి ఒకరిని ఆశ్రయించవచ్చు, కానీ గురువుని ధిక్కరించి వేరొకరిని ఆశ్రయించడము చాలా దోషము అని, ఏ విధంగా అయితే మర్కటము ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు దూకుతూ ఉంటుందో చంచలమైనటువంటి బుద్ధితోటి, ఆ విధంగా గురువుల వద్ద కూడా ఒక గురువుని వదిలేసి మరొక గురువు దగ్గరికి వెళ్ళటం అనేది చాలా పాపభూయిష్టమైనది అనే విషయాన్ని కూడా మనకు శాస్త్రం చెబుతున్నది. మరి అటువంటి పాపాన్నే ఇక్కడ త్రిశంకువు చేశాడు, దానికి తగినటువంటి శాపాన్ని కూడా పొందారు. మరి వచ్చేటటువంటి విశేషాలన్నింటినీ కూడా తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాలను మనందరము కలిసి పఠిద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః
దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.